విశాఖలోని ఫుడ్ కోర్ట్ సమస్యపై జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ స్పందించారు. సౌత్ జైల్ రోడ్డులో షాపులు తొలగించడంతో వ్యాపారులు నిరసనకు దిగారని తెలిపారు. జీవీఎంసీ లైసెన్స్ ఇవ్వకుండా వ్యాపారులను వీధిపాలు చేసిందన్నారు. దీనికి జీవీఎంసీ సంబంధించిన మంత్రి కూడా పూర్తి బాధ్యత వహించాలన్నారు. అలాగే వైజాగ్లో ప్రజలు కూడా పేద ప్రజలు ముఖ్యంగా బాగుండాలి, ఇది ఉద్దేశం. విశాఖపట్నంలో పచ్చదనం గురించి గ్రీన్ స్పేసెస్, పార్క్స్ అవన్నీ కూడా ఆక్రమణకు గురై వాటిని తిరిగి ప్రజలకు అందించాలన్న ఉద్దేశంతో జీవీఎంసీ వారు ఆపరేషన్ లంగ్స్ అని చేపట్టారు. దీనిలో భాగంగా ఫుట్పాత్ల మీద, రోడ్ల మీద ఉండే షాపులతో పాటు ఫుడ్ కోర్ట్లో ఉన్న షాపులు, పార్కులు, ఓపెన్ స్పేసెస్ ఇలా ఆక్యుపై చేసిన ఎక్కడెక్కడైతే కబ్జా చేసి ఉన్నాయో 1750 పైగా నిన్నటికి, అంటే నిన్న ఉదయానికి, ఇవాళ మళ్ళీ నిన్న ఎంత కూర్చారో ఇవాళ ఎంత పూర్తి చేశారో నాకు తెలియదు, కానీ 1750 షాపులు పూర్తిగా తొలగించారు. ఇది ఇంకొక 4 రోజులు, ఇంకొక 5 రోజులు కొనసాగుతుంది. మొత్తం 10 రోజుల డ్రైవ్ అని చెప్పారు, ఇంకా కొనసాగుతుంది. విశాఖపట్నంలో ఎక్కడా కూడా అనాధికారికంగా ఒక్క షాప్ కూడా ఇక మీదట ఉండదు. ఇది వాళ్ళు చెప్పింది మంచిది. అలాగే తొలగించినవి కూడా ఏ ఒక్కటి కూడా అధికారికంగా గ్రాంట్ చేసిన షాప్ ఒక్కటి కూడా తొలగించలేదు. గుర్తుపెట్టుకోవాలి ప్రజలు. హాకర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి, చిరు వ్యాపారస్తులు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే, మున్సిపల్ అధికారులు, మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చిన షాపుని ఒక్క షాపును కూడా ఈ అధికారులు ముట్టుకోలేరు. అంటే ఈ 1750 షాపులు అనధికారికంగా నడుస్తున్న షాపులు. సో వీళ్ళు రెంట్ చెల్లించి కానీ, లేకపోతే ఏదైనా ఆశీలు కట్టి కానీ ఉంటే వాళ్ళని అక్కడి నుంచి తొలగించే అవకాశం లేదు. వైజాగ్ బాగుండాలి,